ఏం లేదండి, న్యాయ పోరాటం ఏదైతే ఉందో వచ్చే నెల 13 తర్వాతన వీళ్ళ ఫోన్లు ఎత్తితే గ్రేటు, నెంబర్ 1. జూన్ 4 తర్వాత కనుక చంద్రబాబు గెలిస్తే వీళ్ళకి సంబంధించి ఏమన్నా ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేయడానికి వీళ్ళని ముందు పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళని ముందు పెట్టి వైసీపీ మీద రోజు ఇక సునీత్తో అది ఆ రూట్లోనే జగన్ని లోపల ఇచ్చే ప్రయత్నం చేయడం, అవినాష్ రెడ్డిని లోపల వేయించే ప్రయత్నం చేయడం, ఇది చేసేసి తద్వారా వాళ్ళల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళలో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ ఇప్పుడు క్రిందటిసారి ఎట్లయితే వాళ్ళ పర్సనల్ ఫోన్ డేటాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకుని ఎట్లాగా టచ్ చేశారు వాళ్ళని, 23 మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొచ్చారు బ్లాక్మెయిల్ చేసి, అదే తరహాలో ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇటుకి చేర్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యక్తిగతాలు ఏవో పట్టుకున్న వ్యాపారాలు పట్టుకున్నాం అట్లాగా ఆ టైపులో కాంగ్రెస్కి పొమ్మంటారు. లేనోళ్ళు అయితే తమ దగ్గరికి, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ ఇట్లాంటి చోట అయితే కాంగ్రెస్ దగ్గరికి పొమ్మంటారు తెలియదు. ఆ టైప్లో పంపించేసేయడం అనేది చేస్తారు. అప్పుడు అలా చేస్తారు. ఒకవేళ కనుక ఓడింది అనుకోండి తెలుగుదేశం కూటమి, అప్పుడు అసలు వీళ్ళని పట్టించుకునే తీరిక వాళ్ళకి ఎవరికి ఉండదు. రెండోది వీళ్ళ పరిస్థితి అక్కడితో అయిపోతుంది. నాకు తెలిసి జూన్ రేపు వచ్చే నెల 13 తర్వాత వీళ్ళ ఫోన్లు ఎత్తుతారన్నదే డౌట్. సిద్ధార్థ లోద్రా ఇట్లాంటివన్నీ అంతంత ఫీజులు పెట్టుకోవడానికి ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళకి ఏం అవసరం అసలు? అంతే కదా. సిద్ధార్థ లోద్రాకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నా దగ్గర డబ్బులు లేవంటుంది.